ఇక మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. మన్సూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ పై అవిశ్వాసం ప్రవేశపెట్టాలని జిల్లా కలెక్టర్ బొతావతు సంతోష్ కు కాంగ్రెస్ కౌన్సిలర్లు వినతి పత్రం అందజేశారు. కొత్త పాలకవర్గం కొలువు తీరిన దాదాపు 4 ఏళ్ల పదవీకాలం దగ్గర పడుతుందని, మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్ పనితీరులు ప్రజలతో పాటు పాలకవర్గ సభ్యులకు తీవ్రంగా విసిగిపోయారని కాంగ్రెస్ కౌన్సిలర్ల ఫ్లోర్ లీడర్లు సుర్బిల్లా వేణు పేర్కొన్నారు. కలెక్టర్ విచారణ చేపట్టి మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం ఆమోదించాలని కోరారు. అవినీతి పాలనకు తెరబడిందనే సంతోషం మేము వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా మా ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ నస్పూర్ మున్సిపాలిటీని ఈ రానున్న రోజుల్లో ఖచ్చితంగా అభివృద్ధి పదంగా తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నాతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి మా కౌన్సిలర్లందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఖచ్చితంగా మా నస్పూర్ మున్సిపాలిటీ ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మా ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా మీ ముందు ఉంటామని చెప్పేసి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా కౌన్సిలర్లందరికీ కూడా ధన్యవాదాలు. మొన్న జరిగినటువంటి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరూ అత్యధిక మెజారిటీతోటి మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం జరిగింది. అదేవిధంగా మా మంచిర్యాల నియోజకవర్గంలో కూడా రాష్ట్రంలో ఎక్కడ ఎరగని విధంగా మా యొక్క ప్రేమ్ సాగర్ రావు గారిని ఎమ్మెల్యేగా గెలుపొందించినందుకు ముందుగా మా మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా యొక్క రాష్ట్రంలోనే గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి మంచిర్యాల నియోజకవర్గం కొకిరాల ప్రేమ్ సాగర్ రావు గారు భారీ మెజారిటీతో గెలిపించినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రేమ్ సాగర్ రావు గారి అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు మరియు వైస్ చైర్మన్ ఉన్నటువంటి నేను, మిగతా కాంగ్రెస్ కౌన్సిలర్లు అందరూ ఈరోజు నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ గారి మీద కలెక్టర్ గారి కార్యాలయంలో కలెక్టర్ గారి దగ్గర ఈరోజు మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. వారికి కాపీలను అందజేయడం జరిగింది. దానికి సుమారుగా 18 మంది కౌన్సిలర్లు కూడా సంతకాలు చేసి వారికి అందజేయడం జరిగింది. కాబట్టి ప్రేమ్ సాగర్ అధ్యక్షత మంచిర్యాల నియోజకవర్గంలో నస్పూర్ మున్సిపల్లో దాదాపుగా ఇప్పటి జరిగినటువంటి పనులు ఏవి కాకుండా